అన్న మోటివేషన్ ఇవ్వన్న బాగుంటుంది. ఏంద్రా ఇచ్చేది మోటివేషన్? కిచెన్ లో మీ అమ్మని చూడు ఒకసారి, మీ నాన్న చెప్పులు ఎప్పుడు తిరుగుతున్నాడు. చిన్నప్పుడు కదా ఆడుకోండి, చిన్నప్పుడు కదా ఎంజాయ్ చేయండి, పెద్దగా తర్వాత రెస్పాన్సిబిలిటీ వస్తుంది, పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీ వస్తుంది, వాళ్ళ ఇష్టం వచ్చింది చేయండి అన్నీ అనుకుంటాం. కానీ అవన్నీ చేసే లోపల ఏజ్ అయిపోతుంది. ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు చూసుకుంటారు నిన్ను? మీ మమ్మీకి బయటికి పోవడానికి మీరు పర్మిషన్ అడుగుతున్నాడు, ఎంజాయ్ చేయడానికి పర్మిషన్ అడుగుతున్నాడు. హ్యావ్ యూ ఎవర్ ఈవెన్ ఆస్క్డ్ మా ఇప్పుడు నువ్వు పర్మిషన్ బాగానే ఇస్తున్నావు, 30th నాకు బర్త్డే వచ్చిన తర్వాత అన్నీ నీకు లైఫ్ ఇంత బాగుంటుంది అని చెప్పి నువ్వు చెప్తున్నావా? ఎవరు క్వశ్చన్ కూడా చేయరు, ఎవరు చెప్పరు కూడా. అట్లా నిన్ను పుట్టించిన మీ అమ్మకు కూడా తెలియదు నీ కెరీర్ ఎట్లుంటుంది అని చెప్పేసి నువ్వు మాత్రం ఎట్లా ఎంజాయ్ చేస్తావు చెప్పు. నో బడీ నోస్ యువర్ కెరీర్. హ్యూమన్ బయాలజీలో టెస్టోస్టెరాన్ కానీ, ఈస్ట్రోజన్ లెవెల్స్ కానీ, మస్కులర్ డెవలప్మెంట్ కానీ, బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, బోన్ డెవలప్మెంట్ గురించి కానీ, ఆ అజిలిటీ కానీ, ఆ ఎనర్జీ కానీ ఎంత హెల్తీగా ఉండేది ఒకటే ఒక ఫేజ్, అది ఈ ఫేజ్ మాత్రమే. ఆ ఫేజ్ ని మొత్తం తీసుకుపోయి జల్సాకి చేస్తే నీ అంత జల్సా చేసేటోడు ఎవడు ఉండడు. బికాస్ ఇవన్నీ దానికి యూజ్ చేసినావు కాబట్టి. తీసుకొచ్చి యువతలు పెట్టు, నీ అంత గొప్పోడైనోడు ఎవడు ఉండడు. సో నెవర్ డిగ్రేడ్ ఆర్ డీమ్ ఇన్ దిస్ 20s to 30. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు అందరి 20s to 30 ఉంటారు. ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటిదంటే ఫోర్బ్స్ 30 అండర్ 30 అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక 30 బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీస్ ని దాంట్లో చూపిస్తారు అనమాట. అది ఒకటి ఉంది అని తెలిసి నాకు తెలిసిందే 27 ఇయర్స్ అప్పుడు. ఒకవేళ 20 ఇయర్స్ అప్పుడు తెలిసిందంటే ఏదో ఒకటి చేసేవాళ్ళం. నాకు తెలిసిందే 27. మనం ఎంత మూర్ఖులం అంటే మోస్ట్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మన టైం ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం కానీ వి నెవర్ ఈవెన్ సీన్ మన మామ్స్ మన ఫాదర్స్ యొక్క టైం. మనం హెల్తీగా ఉన్నాం. ఇప్పుడు బర్గర్లు 30 బర్గర్లు తిన్నా కూడా రేపు పొద్దునకి కాము కూర్చుంటాం. కానీ మన అమ్మా నాన్న వాళ్ళకి టైం అనేది రివర్స్ టిక్ అవుతుంది. వాళ్ళు మహా అంటే ఒక 5-6 సంవత్సరాలు ఉంటారు అని తెలిసినా కూడా, మీకు వాళ్ళ హెల్త్ ఇష్యూస్ సరిగ్గా లేవని తెలిసినా కూడా కనీసం వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అయితే డబ్బులు పెట్టి చూపించడానికి సత్తా కూడా లేదు మనకు. అయినా వీ నీడ్ ఎంజాయ్మెంట్, వీ నీడ్ జల్సా రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ అదర్ థింగ్. నేనేమి మీ అమ్మ వాళ్ళని అట్లా చూసుకోండి ఇట్లా చూసుకొని అంటాం లేదు. అట్లీస్ట్ నేను యుద్ధంకి పోయి మధ్యలో ఓడిపోయినా అని చెప్పడం చాలా బెటర్. యుద్ధంకి పోకుండా మా అమ్మని పోగొట్టుకున్నారని చాలా తప్పది. ఆమె పోయేటప్పుడు ఏంద్రా వీడు ఏమీ కాకుండా పోయినాడు అనుకుంటే దానంత వరస్ట్ ఫీలింగ్ ఏది ఉండదు. చాలా మంది అంటారు కదా అన్న నువ్వు మోటివేషన్ ఇవ్వన్న బాగుంటుంది. ఏంద్రా ఇచ్చేది మోటివేషన్? కిచెన్ లో మీ అమ్మని చూడు ఒకసారి, మీ నాన్న చెప్పులు ఎప్పుడు తిరుగుతున్నాడు. ట్రిప్పులు పోదామని ఏంటావు కదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తో పార్టీలు క్యాన్సిల్ చేసుకుంటాడు. నువ్వేదో డ్రెస్ కొనుక్కుందాం అనుకుంటావు కదా, ఆమె పండగకి చీర క్యాన్సిల్ చేసుకుంటుంది. మనం మంచిగా లగ్జరీగా బతికింటాం, అట్లా బతకకూడదని కాదు. అవన్నీ చిన్న చిన్న హ్యాపీనెసెస్ బాగానే ఉంటాయి, కానీ మనం ఏమి రిటర్న్ ఇచ్చినాం? ద ఓన్లీ పర్సన్స్ విచ్ వి కాంట్ ఈవెన్ రీపే ఇన్ అవర్ ఎంటైర్ లైఫ్. మీ 20s ని 30s ని ప్రీషియస్ గా ట్రీట్ చేయండి. నేను బతికేది 30 సంవత్సరాల వరకే అని చెప్పేసి. ఇప్పుడున్న మన ఈ పొల్యూషన్ ని చూసుకుంటే 30 తర్వాత మీరు అంత యాక్టివ్ గా ఉండలేరు. సో 20s to 30 అస్సలు డిలే చేయకండి. నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవ్వరు చేయకండి. అంటే నేను గ్రాడ్యుయేషన్ అని ఎక్కువ చదువులు చదవాలని అది చేసి ఇది చేసి నేనే మళ్ళీ చిల్లరకి ఏం చేసినా కాదు, కానీ నా టైం వేస్ట్ చేసుకోండి. మోస్ట్లీ ఆ టైం మీరు వేస్ట్ చేసుకోవద్దు అంటే